నమస్తే, మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించుకునే ఉద్దేశంతో ఈ వీడియోలో భాగంగా యంగ్ ఏజ్ లోనే హెచ్ఐవి సోకితే వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారు, ఒకవేళ త్వరగా హెచ్ఐవి సోకింది అనుకోండి, ఏదైనా కారణం చేత త్వరగా హెచ్ఐవి సోకిన వాళ్ళు ఎంతకాలం బతుకుతారు. త్వరగా అంటే 25 నుంచి 35 యంగ్ ఏజ్ అనుకుంటే, లేదా 40 లోపు వాళ్ళకు ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు హెచ్ఐవి ఎయిడ్స్ సోకినట్టయితే ఎంతకాలం బ్రతుకుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హెచ్ఐవి అనేది ఒక వైరస్. అది మన హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దానిపైన మన ఇమ్యూనిటీ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. అయితే హెచ్ఐవి అనేది చాలా బలమైనది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ కంటే అది శక్తివంతమైనది ఆ వైరస్. కాబట్టి ఈ ఇమ్యూనిటీ సిస్టాన్ని అది ఫైట్ చేసి చంపేస్తుంటుంది. ఈ విధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది బాడీలో. ఇలా ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కోల్పోవడాన్నే ఎయిడ్స్ వ్యాధిగా మారింది అంటాం. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టాన్ని ఈ వైరస్ సోకడం, హెచ్ఐవి వైరస్ సోకడం వల్ల ఇమ్యూనిటీ సిస్టాన్ని కోల్పోవడాన్నే ఎయిడ్స్ అంటాం. ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ పోతే ఏ జబ్బు వచ్చినా తగ్గదు, లేదా జబ్బులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. అంటే ఈ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వచ్చే సిండ్రోమే ఎయిడ్స్. అయితే ఇక్కడ యంగ్ ఏజ్ లో అంటే 25 నుంచి 35 లేదా 40 లోపు వాళ్ళకు హెచ్ఐవి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సహజంగానే యంగ్ ఏజ్ లో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ వైరస్ ఎంత దాడి చేసినా మన ఇమ్యూనిటీ పవర్ దానిపై పనిచేస్తూ చాలా కాలం తట్టుకోగలుగుతుంది. అదే 40 above 50 60 అలా వచ్చిన వారికంటే 25 ఏజ్ లో వచ్చిన వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకోగలుగుతుంది. కానీ ఎంతకాలం తట్టుకుంటుంది? అచ్చం మన హ్యూమన్ ఇమ్యూనిటీకి హెచ్ఐవి వైరస్ తట్టుకునే అంత శక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్ధారణ అయితే పరీక్షల్లో ఏఆర్టీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఏఆర్టీ మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి. ఈ టాబ్లెట్లు వాడుతూ ఉంటే లైఫ్ లాంగ్ బ్రతకొచ్చు. యంగ్ ఏజ్ లో వస్తే హెచ్ఐవి ఎంతకాలం బ్రతకొచ్చు అన్న దానికి సమాధానం ఏంటంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే ఐసిటిసి వాళ్ళు ఇచ్చే ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతకాలం బ్రతకొచ్చు. అదేంటండి, హెచ్ఐవి ఎయిడ్స్ వస్తే చనిపోతారా అని అంటున్నారు కదా. చనిపోవడం ఎప్పుడు? ఒక హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత మనకు తెలియకుండా, దానికి సంబంధించి ఏమి చేయకుండా, ఏఆర్టీ మెడిసిన్స్ వాడకుండా అలా వదిలేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవడంతో అనేక రోగాలు వచ్చి వాళ్ళ ఎయిడ్స్ వ్యాధి సోకి చనిపోతారు. అంతేకాని ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే, ఐసిటిసి వాళ్ళు ఇచ్చే ఏఆర్టీ మెడిసిన్స్ రోజుకు ఒక టాబ్లెట్, అది రోజుకు ఒక టాబ్లెట్ మింగుతూ జీవితకాలం బ్రతకొచ్చు. యంగ్ ఏజ్ లో వచ్చినా ఏ ఏజ్ లో వచ్చినా కూడా ఏఆర్టీ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మనకు ప్రమాదం ఉండదు. లైక్ షుగరు, బీపీకి ఎలాగైతే రోజు ఒక టాబ్లెట్ మింగుతూ షుగర్ వచ్చింది, లోన అన్ని అవయవాలు పాడవుతూ ఉంటాయి, కానీ షుగర్ టాబ్లెట్ వాడుతూ లైఫ్ లాంగ్ బతికేస్తున్నారు కదా. అదే విధంగా ఎయిడ్స్ అంటే భూతంలాగా భయపడతాం, కొంచెం ప్రమాదమే. కానీ ఈ ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ ఇమ్యూనిటీ పెంచుకునే మార్గాలు అంటే, యంగ్ ఏజ్ లో అంటే రెగ్యులర్ గా పనులు చేస్తారు, ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే డైట్ అంటే కొత్తగా ఏదో ఇది తినండి అది తినండి కాదు, బలవర్ధకమైన ఆహారం ఏదైనా తినొచ్చు. రెడ్ మీట్, ఎగ్స్, పప్పు ధాన్యాలు అన్నీ కూడా, అసలు ఇది తినవచ్చు ఇది తినకూడదు అని లేదు, ఏదైనా తినవచ్చు. బలంగా ఉండే తినాలి. బలంగా ఉండే తినాలంటే ఖచ్చితంగా అందులో ఆల్కహాల్, సిగరెట్, ఇలాంటి గుట్కాలు, పాన్లు ఇవి రావు కదా, ఇవి మానేయాలి. ఈ అలవాట్లు ఉంటే మానేసి బలమైన డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఏఆర్టీ మెడిసిన్ వాడితే వాళ్ళ లైఫ్ స్పాన్ దేవుడు ఎంత ఇచ్చాడో అంతకాలం బ్రతకొచ్చు. అంతేకాని యంగ్ ఏజ్ లో వచ్చేసింది, యంగ్ ఏజ్ లో వస్తే మేము ఎంతకాలం బతుకుతాం అనే భయాలు పడక్కర్లేదు. ఎయిడ్స్ వ్యాధిని ఏఆర్టీ మెడిసిన్స్ తో మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు.
సరైన అవగాహనతో ఉంటే ముందే HIV AIDS రాకుండా నివారించుకోవచ్చు. అది ఎలా అంటే అరక్షిత శృంగారం చేయకుండా, అలాగే కలుషిత రక్త మార్పిడికి చేసుకోకుండా, కలుషిత సూదులు సిరింజులు వాడకుండా, తల్లిదండ్రులకు ఉంటే బిడ్డలకు రాకుండా డాక్టర్ పర్యవేక్షణలో. మన చేతుల్లో ఉండేది అరక్షిత శృంగారం అంటే ఖండం లేకుండా ఎక్కడ కూడా తెలియని వ్యక్తులతో సెక్స్ చేయకూడదు. అసలు తెలియని వ్యక్తులతో సెక్సువల్ గా పాల్గొనకపోవడమే మంచిది. పాల్గొనాల్సి వస్తే ఖండం వాడండి. రాకుండా చూసుకోండి. వచ్చినా కూడా భయపడకుండా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ART మెడిసిన్స్ వాడండి. ప్రైవేట్ వాళ్ళు కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది. మోసం అంటే ఏం లేదు, డబ్బులు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. అంత అవసరం లేదు. మీరు ఖచ్చితంగా భయపడకుండా నిర్ధారణ చేసుకున్న తర్వాత ART మెడిసిన్స్ వాడాలి. మామూలుగా అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏమి మీరు వెళ్ళిపోయి నేను ఎక్స్పోజ్ అయ్యాను నాకు AIDS టాబ్లెట్లు ఇవ్వండి అంటే వాళ్ళు ఏమి ఇవ్వరు. ఓకే, వాళ్ళు టెస్ట్ చేస్తారు. కొంతమంది బయట డాక్టర్లు అయితే, ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మే అవకాశం ఉంది మీకు. కాబట్టి ఏదైనా ఎక్స్పోజ్ అవగానే భయపడకుండా నిర్ధారించుకోండి, ఉందా లేదా వచ్చిందా. అవతలి వాళ్ళకి ఉంటేనే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ లో ఎవరికైనా ఉంటేనే అది కూడా వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ వస్తుందని కాదు, వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు ఉందో లేదో కదా, వాళ్ళకి లేకపోతే మనకు రాదు. మీరు ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నా వాళ్ళకు లేకపోతే మీకు రాదు. కాకపోతే ఎక్కువ మందితో పాల్గొనడం వల్ల శృంగారానికి సంబంధించిన సుఖ వ్యాధులు, హెర్పీస్, చాంక్రాయిడ్, గనేరియా ఇలాంటి సుఖ వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనపడమే మంచిది. ఈ వీడియో పైన మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నామమాత్రం ఫీజు తీసుకొని సమాధానం చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు.